హాయ్, యువర్ గుడ్ నేమ్? హాయ్ మణికంఠ. మణికంఠ. ఎక్కడి నుంచి వస్తున్నారు? కోదాడ నుంచి. కోదాడ నుంచి. ఓకే. ఏం చదువుకున్నారు? బీటెక్ ట్రిపుల్ ఈ. సో మణికంఠ నెక్స్ట్ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు? నెక్స్ట్ అయితే యూకే వెళ్దాం అనుకుంటున్నా. కోవెంట్రీ యూనివర్సిటీ. మాస్టర్స్ ఇన్? మాస్టర్స్ ఇన్ ట్రిపుల్ ఈ. రైట్. సో విసోర్స్కి బిఫోర్ ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళున్నారా? లేదు. ఓకే. ఎలా తెలిసింది ఫస్ట్ విసోర్స్ గురించి? మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను నేను. ఫ్రెండ్స్ ఎక్కువగా రిఫర్ చేస్తున్నారండి. వాళ్ళు బిఫోర్ ఇంటేక్లో వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని నెక్స్ట్ ఇంటేక్లో పంపించడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు. సో మీ ఫ్రెండ్ కూడా అలానే సజెస్ట్ చేస్తారా మిమ్మల్ని? అవును సార్. ఓకే. సో మీ ఫ్రెండ్ ఏ కంట్రీకి వెళ్తున్నారు? మా ఫ్రెండ్ కూడా యూకే, కోవెంట్రీ యూనివర్సిటీ. సేమ్ యూనివర్సిటీ. ఒక ఫ్రెండ్స్ ఇద్దరు కూడా హ్యాపీగా ఒక యూనివర్సిటీ, ఒక కంట్రీ అలా రావడం కూడా లక్కీ. రైట్. సో ఎలా అనిపించింది విసోర్స్కి రావడం? వీళ్ళ కన్సల్టేషన్ కావచ్చు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారా? ఇచ్చారు, బాగుంది. ఓకే. మీరు యూనివర్సిటీ, కోవెంట్రీ యూనివర్సిటీ అంటున్నారు. సో స్కాలర్షిప్ శాంక్షన్ అయిందా? శాంక్షన్ అయింది. ఎంత అయింది స్కాలర్షిప్? £2,500 శాంక్షన్ అయింది. ఓ సూపర్. స్కాలర్షిప్ £2,500 యూనివర్సిటీ నుంచి శాంక్షన్ అయిపోయింది. అండ్ ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్. ఓకే. ఎంత? అండ్ అలాగే మీరు కొలెటరల్ తీసుకున్నారా, నాన్ కొలెటరల్? నాన్ కొలెటరల్ 42 lakhs. సో 42 lakhs వితౌట్ ఓనీ కొలెటరల్. అంటే ఏ ప్రాపర్టీ పెట్టకుండానే ఎడ్యుకేషన్ లోన్ 42 lakhs రావడం అంటే నిజంగా చాలా గ్రేట్. సో ఎక్స్పెక్ట్ చేశారా ఇంత అమౌంట్ ప్రాపర్టీ పెట్టకుండా వస్తుంది అని? లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. వన్ శాంక్షన్ అయిన తర్వాత ఎలా అనిపించింది మీకు? ఐ ఫీల్ సో హ్యాపీ, బెటర్. ఓకే. ఈ లోన్ ప్రాసెస్ అంతా కూడా మీరు బయట చేయించారా లేదా విసోర్స్ త్రూ జరిగిందా? లేదు, మొత్తం విసోర్స్ ద్వారానే జరిగింది. మొత్తం విసోర్స్ ద్వారానే. ఓకే. సో మొత్తానికి ఎలా అనిపించింది విసోర్స్ త్రూ మీకు ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, ఎక్సలెన్స్. ఫాస్ట్ వర్కింగ్ ఉంది, మొత్తం ఫాస్ట్గా ప్రాసెస్ అయితే స్పీడే అయిపోయింది. ఎన్ని డేస్ పట్టింది టోటల్ ప్రాసెస్ అంతా? నాకు 20 daysలో అయిపోయింది. 20 daysలో? ఓ సూపర్ అండి, చాలా ఫాస్ట్గా. నాట్ ఈవెన్ 1 month. సో ఎప్పుడు వెళ్తున్నారు? ఏ ఇంటేక్లో మీరు అబ్రాడ్కి వెళ్తున్నారు? మార్చ్ ఇంటేకే వెళ్తాను. మార్చ్ ఇంటేక్లో ఇంకా కోవెంట్రీ యూనివర్సిటీలో ల్యాండ్ అయిపోతారు. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏమంటున్నారు? చాలా స్పీడ్గా అయింది. ఏ కన్సల్టెన్సీ అని అడుగుతున్నారు. ఈ ప్రాసెస్ మొత్తంలో విసోర్స్ ఏమైనా ఫీ కలెక్ట్ చేసిందా? లేదు లేదు, అసలు. అదర్ కన్సల్టెన్సీస్ ఇలా ప్రాసెసింగ్ ఫీ అని రకరకాలుగా కలెక్ట్ చేస్తూ ఉంటాయి కదా, ఇక్కడ ఏ రకంగా ఏదైనా ఫీజు తీసుకున్నారా? లేదు, అసలు ఏం తీసుకోలేదు. ఒక ₹1 కూడా ఛార్జ్ చేయలేదు. ఓకే. సో ఇంకా ఇక్కడ ప్రాసెస్ అంతా చూశారు. 20 daysలో మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మార్చ్ ఇంటేక్లో వెళ్తున్నారు. అండ్ మీ ఫీలింగ్, అదర్ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ ప్రాసెస్ అనేది స్పీడ్గా అయిపోతుంది వితిన్ 20 daysలోనే. సో వేరే కన్సల్టెన్సీ వెళ్ళకుండా ఇక్కడ విసోర్స్కి వస్తే బెటర్. తొందరగా ప్రాసెస్ అనేది పూర్తి అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు యూపీ. ఓకే. టైం వేస్ట్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో ఫైనలీ 1 word అబౌట్ విసోర్స్ అంటే ఏం చెప్తారు? ఎక్సలెన్స్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.